హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వంట గ్యాస్ ధరల నుంచి బ్యాంక్ అకౌంట్ వరకు నవంబర్ 1వ తేదీ నుంచి రూల్స్ మారనున్నాయండి. ఆర్థికపరమైన అంశాల్లో వస్తున్న మార్పులు కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం అండి. లేదంటే మనం చాలా లాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కొత్త నెల నవంబర్ ప్రారంభం అంటేనే కొన్ని ఆర్థికపరమైన అంశాలు, నిబంధనల మార్పులు అమల్లోకి వస్తూ ఉంటాయి. బ్యాంకింగ్ లావాదేవీలు, గ్యాస్ ధరలు, ఆధార్ కార్డ్, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, బ్యాంకు ఖాతాల వంటివి ఈసారి కీలక మార్పులు జరగనున్నాయి. అయితే ఈ విషయం గురించి క్లియర్గా తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. నవంబర్ 1, 2025వ తేదీ నుంచే చాలా మార్పులు అయితే వస్తున్నాయండి. వాటి గురించి మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం. ప్రతి నెల 1వ తేదీన ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు సమీక్షిస్తాయి. గత 3 నెలల నుంచి 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ వచ్చింది. అయితే ఈసారి నవంబర్ 1వ తేదీన సైతం 14 కిలోల వంట గ్యాస్, 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరల్లో మార్పులు ఉండవచ్చు. వీటితో పాటు సిఎన్జి, పిఎన్జి ధరలను సైతం సవరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి వీడియో అప్డేట్ అండి. ఎవరికైనా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.